హలో గైస్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. మేము సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడానికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. సో సంక్రాంతి మొత్తం ఇంకా అక్కడే భోగి స్నానాలు చేసి ఇంకా అత్తవారి ఇంటికాడ నుంచి బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం. పండగ అంటాం కానీ వంట మొత్తం మన చేతిలో ఉంటుంది అనమాట. ఆడపిల్లకి ఎక్కడైనా రెస్ట్ ఉండదు. ఇంకెక్కడైనా మనం వండుకొని తినాలి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మనం వండుకొని తినాలి. సో పప్పలు కాబట్టి పొయ్యి మీద వండాలి. పప్పులు అంటే అదే పిండి వంటలు, ఆ సైడ్ పప్పులు అంటారు. సో పొయ్యి వెలిగించడానికి నానా తంటాలు పడుతున్నాను. ఆ పొగ మాత్రం అంతే కదా, ఎప్పుడో అలవాటు లేని వాళ్ళు సడన్గా వస్తే ఆ పనిలోకి అది ఇబ్బంది పెట్టడానికి ఎక్కువ చూస్తుంది. మా ఆయనకి బూరెలు చుట్టమని చెప్పేసి నేను ఆ పొయ్యి దగ్గర పాటలు పాడుతున్నాను. మా అమ్మ ఇంతలోకి ముందే గారెలే వేసింది. గారెలు వేసైతే ఇప్పటికి పొయ్యి ఆరిపోయింది. మళ్ళీ పొయ్యి వెలిగించుకొని నాకు బూరెలు వండడం పెద్ద రాదు. మళ్ళీ మా అమ్మ నా గురించి తెలిసే పాప మధ్యలో పని ఆపేసుకొని వచ్చి ఆ పొయ్యి దగ్గరికి వచ్చింది. ఇంతలోగా బూరెలు వేయడం రాదు. గారెలు అంటే ఏదో వేసేస్తాం కానీ బూరెలు కొంచెం కష్టమే. నాకు తెలిసిన మట్టుకు సంక్రాంతి అంటే పప్పులు వండుకొని తినడం, కొత్త బట్టలు కొనుక్కొని వేసుకొని ఊరి మీద తిరగడం తప్ప మనకి అంత సంక్రాంతి గురించి పెద్ద ఏమి ఉండదు. కొంచెం కైట్లు ఎగరేసుకోవడం, బయట ముగ్గులు పెట్టుకోవడం, రంగులు వేసుకోవడం, ఇంక ఇదే తప్ప మనకి ఎందుకు చేస్తారు ఏం చేస్తారో పెద్దగా ఏం తెలియదు. మా అమ్మ దేవుడు దండం పెట్టుకోమంటే మొత్తం చదిరేసి దండం పెట్టుకోమంటే పెట్టేసుకుంటాం దేవుడి ముందు, అంతే. అంతకుమించి ఎందుకోసం చేస్తారని నేను అడగడం, మా అమ్మ పెద్దగా ఏం చెప్పదనమాట. పెద్దలకు బట్టలు పెడతారని తెలుసు. సో ఏంటో ఈసారి నేనే చేస్తానని చెప్పి, అంటే కొంచెం వీడియోలు అయితే ఎత్తుంటే మా అమ్మ అంటుంది ఇక్కడ వీడియోలు తీసి డబ్బులు సంపాదించేద్దామని. మళ్ళీ మా అమ్మ డైలాగులు, మళ్ళీ వెనకాల మా ఆయనకి అత్తవారింటికి రాకపోతే మా ఆయనకి నోరు వచ్చేస్తుంది అనమాట. మా ఇంటి దగ్గర పెద్ద డైలాగులు లేడు కానీ అక్కడికి వెళ్ళకపోతే మాత్రం డైలాగులు మీద డైలాగులు వస్తాయి. అయితే ఇంకా నేను వంటలోకి ఎందుకులే అని మా అమ్మ దూరిస్తుంది మధ్యలోకి. ఇంకా మా అమ్మ వేసుకుందామని పాప మా ఆవిడ వేసుకుంటుంది. వేసుకుంటే మనం సైడ్ అయిపోయి ఇంతలోకి హౌస్ క్లీనింగ్కి వెళ్ళిపోయాయి అనమాట. మా అమ్మ బాగానే వస్తుంది, మరి మనం స్టార్ట్ చేయడం వల్ల ఏమో బూరెలు పెద్ద రౌండ్గా రాలేదనమాట. ఇష్టం వచ్చిన షేప్లు వస్తే రౌండ్ మాత్రం రాలేదు. సో పాపం ఇంకా అలాగే వచ్చిరాలంటే ఏదో వేసి ఈవిడ లడ్డు సైజులో వేస్తుంది అనమాట బూరెలు. చిన్న చిన్నగా గోళీలాగా ఉంటే ఈవిడికి నప్పో. ఒకేసారి 4 ఉండలు చుట్టేసి ఒక లడ్డు, ఒక బూరి, ఒక లడ్డూలాగా ఒక చెయ్యి మొత్తం సరిపోద్ది అనమాట. ఒక 2 బూరెలు తినబోదు కడుపు నిండిపోయేలాగా వేస్తుంది. చిన్న చిన్న అయితే ఏమవుతుందంటే ఈవిడికి పెద్దగా తినాలనిపించిందో మరి చూడడానికి నచ్చిపో. కాదండి, మా ఆయన నేను ఇద్దరు మనుషులకి ఎంత వండింది తెలుసు, ఆల్మోస్ట్ కేజీ పప్పు నానబెట్టింది బూరెలు ఖచ్చితంగా. బూరెలో కేజీ, గారెలో కేజీ. మేమిద్దరు మనుషులు తినాలన్నమాట. మళ్ళీ మా అమ్మ తిందో స్వీట్స్, మా నాన్నకి స్వీట్ అంత నప్పదు. మరి మా ఇద్దరి కోసం మా ఆయన ఆయిలీ ఫుడ్ ఐటమ్స్ కొంచెం దూరంగా ఉంటాడు. కేజీ బూరెలు ఎందుకే, నేను నా కొడుకే తినాలన్నమాట. అలాగే తిన్నాం కూడా. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అటు నడుస్తాడు 4 తిన్నాడు, ఎటు నడుస్తా నేను ఒక 6 తిన్నాను. బూరెలు గారెలు పెద్ద జోలికి వెళ్ళలేదులే. గారెలు నాకు ఎందుకో ఆయిల్ పీల్చేసుకున్నట్టు అనిపించినాయి, అందుకే తెలియదు. ఇంతలో ఖాళీగా ఉండడం ఎందుకులే అని కల్లగూర కోయడానికి వచ్చానమాట. కల్లగూర బాగానే ఉంటుంది. మరి మా ఆయనకి టైఫాయిడ్ ఉండడం వల్ల ఆయన తినకూడదు. సో ఆయనకి వేరే కర్రీ. కల్లగూరలో ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు వేసి, మళ్ళీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం కూరగాయలు ఎన్నైతే వేసామో కల్లగూరలోని మళ్ళీ అయ్యే కూరగాయలు దేవుడి మూల పెట్టాలంట. అయ్యే కొయ్యకుండా ఉన్నవి ఉంటాయి కదా సపరేట్గానే, సేమ్ మనం ఏ అయితే వెజిటేబుల్స్ వేసామో అవే మళ్ళీ తిరిగి పెట్టాలి. ఇంతలోగా కర్రీ పొయ్యి మీద ఉడుకుతుంటే నేను హౌస్ క్లీనింగ్. పండగ రోజు చేసుకుంటారంటే వీళ్ళు విచిత్రంగా. నా ముందు రోజు పెట్టేసుకుందామంటే అది చాలా కుదరదు. ముఖం కడుక్కొని స్నానాలు అవి చేసి అప్పుడు ఇల్లు శుభ్రాలు చేసుకోవాలా. ముందు రోజు చేసుకుంటే అవ్వదు. నాకు అర్థం కాదు ఏంటంటే పండగ రోజు వంటే వండుకోవాలి, దేవుడు దండాలే పెట్టుకోవాలి, ఇల్లు శుభ్రాలే చేసుకోవాలా. ఇల్లు శుభ్రం అంటే మాటలేటి, వీళ్ళు ఇల్లు చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ ప్లేస్ పెద్దగా ఉంటుంది. సో బయట కల్లాపులు ముగ్గులు, ఇల్లు శుభ్రాలు, ఇంకా నయమే బయట కల్లాపులు అవి నేను వేస్తాను. ఇల్లు తడగొడలే మనకు అప్పచెప్పేసింది. గుమ్మాలకు ముగ్గులు అవి మనం పెట్టుకుంటే మా అమ్మ ఏమోని దేవుడి ముళ్ళ పీటకది ముగ్గులు అవి పెట్టుకుంటుంది ఆవిడ. అంతలోగా వండినవన్నీ తెచ్చేసి ఆ దేవుడి మూల మనమే మన డెకరేషన్. సో మనం డెకరేట్ చేసి కనకాంబరాలతో ఫుల్ డెకరేషన్ అనమాట దేవుడి మూల. మా అమ్మ అన్నది వీడియో తీసుకున్నా కదా, కొంచెం నీట్గా పెట్టు, శుభ్రంగా ఇచ్చేయి, కొంచెం లుక్ వచ్చేలా పెట్టు ఫ్లవర్స్ అయ్యి అన్నది. పెట్టేశాక దేవుడి మూల మనం వండిన వంటలన్నీ దేవుడి మూల పెట్టాలన్నమాట పెద్దలకి. అంటే దేవుడి మూల అంటే దేవుడికి పెట్టం, మనం పెద్దలకు పెడతాం అనమాట సంక్రాంతికి. ఇక్కడ ఒక సైడ్ అయితే మా అమ్మ అంటుంది కాదు 2 సైడ్లు 2 విడివిడిగా పెట్టాలన్నది. అంటే ఒకటి మా తాతాలకినంట, అంటే నాన్న వాళ్ళ నాన్నలకిని,
వాళ్ళ అమ్మ నాన్నకిని, ఆ పక్కది మా అక్కకి అనమాట. అక్క పుట్టిన ఒక 2 ఇయర్స్లో చనిపోయింది. తర్వాత మేము పుట్టామన్నమాట. సో అందుకని అక్కకి మాకు కొన్న బట్టలు అక్కకి పెట్టేస్తుంది అనమాట. ఈసారి మరేమో పెళ్ళైనప్పటి కాడి నుంచి మరి మాకు ప్రత్యేకంగా బట్టలు ఏం కొనరు కదా. సో ఇంతకు ముందర శారీ కొనుక్కుంటే శారీ పెట్టేసిది. ఈ సంవత్సరం అమ్మకాన్ని శారీ కొంటే శారీ అక్కకని పెట్టిందనమాట. భలే పెడతారు పెద్దలకి విడిగాన పిల్లలు ఉంటే పిల్లలకి విడిగా బట్టలు పెడతారనమాట. పెట్టేశాక ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ దేవుడి ముందు పెట్టేసింది. మా అబ్బాయి ఏమని దేవుడికి దండాలన్నమాట. స్వామి తమ్మ అని దేవుడి దండాలు పెట్టుకోవడానికి వస్తాడు. పొద్దున్నుంచి ఆడు ఆల్మోస్ట్ 4 జతల బట్టలు మార్చాడు. అది ఎందుకు ఆడు బర్త్డేకి కొన్న డ్రెస్, సంక్రాంతికి కొన్న డ్రెస్ అప్పుడే పాడు చేస్తాడు. ఆడు కొత్త బట్టలు అయితే ఎక్కడ లేని ఎక్కడెక్కడో దొరిలేసి మచ్చలు అంటించుకొచ్చేస్తాడు అనమాట. అలాగే డస్ట్లో చేతి పెట్టడు, ఇంకా అలాగే తిన్నవి అవి ఒంటి మీద కారు చేసుకుంటాడు. సో మా ఆయన ధూపం వేసి ధూపం చూపెట్టేస్తే ఇంకా అయిపోయినట్టే పూజ. మా అబ్బాయి కూడా చూపెట్టేస్తాడు అనమాట. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ధూపం వేసి ధూపం చూపెట్టాలంట అంటే స్మెల్. సో ఇంక లాస్ట్కి మనం దండం పెట్టేసుకుంటే ఇంకా అయిపోయినట్టే సంక్రాంతి పూజ.